మరోవైపు గోపి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, తిరుపతిలో పరిస్థితి ఏంటి? నందు ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక వాళ్ళ పండగ వాతావరణంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కాసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా దాదాపు 118 సీట్లని, ఎమ్మెల్యేకి సంబంధించిన సీట్లని ఏదైతే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి సంబంధించి రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే చిత్తూరు జిల్లాలో కూడా ఇంకా మొత్తం చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉంటాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి. అయితే ఈ 14 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున 7 మందిని పేర్లని డిక్లేర్ చేయడం జరిగింది. ఇందులో తంబలపల్లికి సంబంధించి జయచంద్రారెడ్డి, పీలేరుకు వచ్చి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డిని ప్రకటించడం జరిగింది. చిత్తూరుకు వచ్చి గురజాల జగన్మోహన్, ఇక కుప్పంకి చంద్రబాబు నాయుడు పేరు ఎందుకంటే ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనే పార్టీ అధ్యక్షుడు. పలమనేరుకు వచ్చి అమర్నాథ్ రెడ్డి, జీడినేలుకు వచ్చి ఆల్రెడీ డాక్టర్ థామస్ని డిక్లేర్ చేయడం జరిగింది. నగిరికి వచ్చి గాలిబ్ భానుప్రకాష్ని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాసేపటి క్రితమే ప్రకటన చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆయా అభ్యర్థులు, ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఇక్కడ వస్తున్నటువంటి సమస్య ఏరా అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే ఒక 6-7 మంది ఆశావాహులు గతంలో మేము కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడతాం, అది మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, లేదంటే సిట్టింగ్ ఉన్నటువంటి కీలకమైన నేతలు కావచ్చు, లేదంటే రకరకాల పారిశ్రామికవేత్తలు, రకరకాల అందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము కూడా పోటీలో దిగుతాము, అది ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే మొత్తం ప్రజలతో కూడా మేము మమ్మేకి రకరకాల సేవా కార్యక్రమాలు చేసి కూడా మేము ముందుకెళ్తామంటూ కూడా ప్రకటన చేసి ఆశావాహులందరూ కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ కాదని సర్వేలు ప్రజల నాడి ఎవరి వైపు ఉందో వాళ్ళకే చాలా, అందువల్లనే ఇవాళ ఇంతవరకు కూడా ఇన్ని రోజులు కూడా టైం పట్టింది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి, వాళ్ళకి మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఒకవైపు ఆ పార్టీకి సంబంధించి ఆ 7 మంది ఏదైతే సంబరాలు ఆయా నియోజకవర్గాల్లో చేసుకుంటున్న నేపథ్యంలోనే అదే స్థాయిలోనే అసమ్మతి ఉన్నటువంటి నేతలతో కూడా మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం, మరోవైపు జనసేన అధిష్టానం కూడా కీలకమైన నేతలందరినీ కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఉన్నటువంటి నేతలందరినీ కూడా పంపించి వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసేందుకు ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. ఎందుకంటే కాసేపటి క్రితమే ఈ రకమైనటువంటి ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగానే జనసేన పార్టీకి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థులు వీళ్ళు కాబట్టి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అయితే మరికొంతమంది కూడా ఇంకా కూడా ఆశావాహులు ఉన్నారు కాబట్టి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ఇంకా మరో వారం 10 రోజుల్లో మరో విడతలో తెలుగుదేశం జనసేన 2 ఉమ్మడికి సంబంధించినటువంటి లిస్టు విడుదల చేసే నేపథ్యంలో వాళ్ళకు కూడా ఎలాంటి సంకేతాలే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అన్ని రకాలుగాను ప్రజల్లో ఎవరైతే గత 4-5 సంవత్సరాల నుంచి అధికార పార్టీ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ప్రజలతో ఎవరైతే మమేకమై ఉన్నారో వాళ్ళకందరికీ మాత్రమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈసారి అవకాశం కల్పించనేది చాలా స్పష్టంగా కనబడుస్తుంది. ఇందులో పీలేరుకి కావచ్చు, పీలేరు కిషోర్ కుమార్ రెడ్డి కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు కూడా చిత్తూరుకి సంబంధించి ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి గురజాల జగన్మోహన్ కావచ్చు, లేకపోతే రకరకాల ఇక గాలి భానుప్రకాష్ రెడ్డి ఎందుకంటే గాలి ముద్దుకృష్ణారాయుడు కొడుకు గతంలో ఆయన 2019 ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి నగిరిలో ఓడిపోవడం జరిగింది. ఆయనకి మరోసారి అవకాశం కల్పిస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే మంత్రి రోజా పైన ఆయన ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ రావడం జరిగింది, మరి ఆయనకే అవకాశం కల్పిస్తూ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ 7 నియోజకవర్గాల్లో ఒకరికిద్దరు తప్ప సిట్టింగ్ ఇన్ఛార్జీలకే తెలుగుదేశం అధిష్టానం మొగ్గు చూపింది. మొత్తం మీద 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకా మిగిలినటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అతి త్వరలోనే ప్రకటన వచ్చి వాళ్ళకి అభ్యర్థులుగా అవకాశం కల్పించే అవకాశం అయితే ఉంది. ఇంకా తెలుగుదేశం పార్టీ అధినేత కుప్పం నియోజకవర్గంలో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పార్టీ అధ్యక్షుడు, అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తగ్గట్టుగా ఆయనే బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కాసేపటి క్రితం నుంచి కూడా బాణసంచా పేల్చి ఆయనకి పెద్ద ఎత్తున అక్కడ తెలుగుదేశం శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్న ప్రకారం తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా జనసేన ఉమ్మడి అభ్యర్థులను ఇప్పటికప్పుడు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ 2 పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా సంబరాలు చేసుకుంటారని మనం చెప్పొచ్చు. ఇక తిరుపతి కావచ్చు, లేదంటే ఇట్లా మిగిలినటువంటి పూతలపొట్టు, చంద్రగిరి, ఇట్లా 7 గోపి మొత్తం ఇప్పుడు 7 స్థానాల్లో ప్రకటించారు. ఈ ప్రకటించిన 7 స్థానాల్లో అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా? క్యాడర్
క్యాడర్ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగానే ఈ ప్రకటనలు వచ్చాయా? ఏదైనా చేంజెస్ ఉన్నాయా? అసంతృప్తుల పరిస్థితి ఏంటి? అంటే అసంతృప్తులు అంటే ఇక్కడెక్కడ అంటే ఆల్రెడీ నగరి నియోజకవర్గానికి మనం చూస్తే గాలి భానుప్రకాష్ రెడ్డి 2019 ఎన్నికల్లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ వైపే నిలబడి అప్పుడు ఓడిపోవడం జరిగింది అప్పుడున్న పరిస్థితుల కారణంగా. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగానే అతను కొనసాగించారు. మరి ఆయనకే ఈసారి తెలుగుదేశం అధిష్టానం అవకాశం కల్పించడం జరిగింది. చాలామంది అక్కడ కూడా అంటే ఇతర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, లేదంటే పారిశ్రామికవేత్తలు, అంటే రకరకాలుగా ఉన్నటువంటి నేతలందరూ కూడా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేగా మాకు అవకాశం కల్పించండి అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కేడర్ వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని భానుప్రకాష్కి అవకాశం కల్పించాలని చెప్పి సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం తెలుగుదేశం పార్టీ అధినేత ఆయనకు అవకాశం కల్పించడం జరిగింది. ఇక పీలేరు నియోజకవర్గానికి సంబంధించి కూడా కిషోర్ కుమార్ రెడ్డి, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు ఆయన. గతంలో 2019 ఎన్నికల్లో కూడా ఆయన కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ పోరాడాడు. దాని తర్వాత ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 5 ఏళ్ల కాలంలో ప్రజలతోనే ఉండి ఎన్నో కేసులు పెట్టుకోవడం జరిగింది. చంద్రబాబు వచ్చిన సమయంలో కూడా అల్లర్లు, అంటే అక్కడ తమ్మలపల్లిలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో కూడా ఇప్పటికీ కూడా కొన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు ఆయన అనుభవిస్తున్నారు. మరి అలాంటి కేడర్ ఉన్నటువంటి నేతలకు కూడా ఆయనకే అవకాశం కల్పించడం జరిగింది. ఇక తంబలపల్లిలో మాత్రమే అంటే మార్పు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా, ఎందుకంటే వైసీపీ నుంచి చాలా ధీటుగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ అభ్యర్థిని మాత్రమే మార్చడం జరిగింది. ఇక చిత్తూరుకు సంబంధించి కూడా, ఎందుకంటే చిత్తూరు అనేది చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి అక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఇప్పటికి ఆల్రెడీ చాలామంది పేర్లు వచ్చినప్పటికీ కూడా చిత్తూరులో మాత్రం గురజాల జగన్మోహన్కే అవకాశం కల్పించారు. ఎందుకంటే ఇతను గత 4-5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీతో అంటిపెట్టుకుని ఉన్నారు. బలమైనటువంటి కేడర్ ఉంది. అదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి జగన్మోహన్కి సర్వేలన్నీ అనుకూలంగా వచ్చిన నేపథ్యంలోనే మిగిలినటువంటి కేడర్ అంతా కూడా అతనికి సపోర్ట్ చేయాలి అంటూ కూడా అధిష్టానం, అంటే గతం నుంచి కూడా ఆయన పేరు వినపడుతూ వచ్చింది. మరి దాన్ని డిక్లేర్ చేస్తూ కూడా, ఎందుకంటే అతనికి అవకాశం కల్పిస్తే అది ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే అన్ని రకాలుగా సామాజిక పరంగా అన్ని రకాలుగా మేమందరూ కూడా కీలకమైన నేతలందరూ కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలుగుదేశం కేడర్ చెప్పిన నేపథ్యంలో, ముఖ్యమైన నాయకులందరూ కూడా చెప్పిన నేపథ్యంలో, ఎందుకంటే అక్కడ చాలా సీనియర్ నాయకులందరూ ఉన్నారు. ఎందుకంటే దొరబాబు కావచ్చు, లేదంటే పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అక్కడ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన నేతలు ఉన్న నేపథ్యంలో అందరికీ ఒప్పించిన తర్వాతనే గురజాల జగన్మోహన్ కూడా సీటు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇక ఈ రెండు ప్రాంతాల్లో మాత్రమే, అది ఒకటి తంబలపల్లి జయచంద్రారెడ్డి, ఇక్కడ చిత్తూరుకు సంబంధించి గురజాల జగన్మోహన్, వీళ్ళిద్దరికి మాత్రమే కొత్త వారికి అవకాశం కల్పించారు. ఇక పలమనేరుకు సంబంధించి ఆల్రెడీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆయన గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కొనసాగారు, వైసీపీలో కూడా ఉండి దాని తర్వాత తెలుగుదేశంలోకి రావడం జరిగింది. గెలిచిన తర్వాత అనుకున్న కారణంగా 2019లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఈసారి మాత్రం ఆయనకే అప్పటి నుంచి కూడా ఇన్ఛార్జిగా కొనసాగిన నేపథ్యంలో ఆయనకి మరోసారి అవకాశం కల్పిస్తూ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నందు. రైట్, థ్యాంక్ యూ గోపి.